పోరాటాల ఖిల్లాను ఫ్లోరోసిస్ భూతం వెంటాడుతోంది. నిజాంకు ఎదురొడ్డి నిలిచిన ఆ గుండెలు ఫ్లోరోసిస్ దెబ్బకు వణికిపోతున్నాయి. ఫ్లోరోసిస్ కాళ్లను వెన్నును విరిచేస్తూ తన ప్రతాపం చూపిస్తోంది. పాలకులు మాత్రం కళ్లు తెరవడం లేదు. కృష్ణా జలాల కోసం నల్గొండ బిడ్డలు ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి. వైఎస్సార్ కళను కాంగ్రెస్ నిజం చేయలేకపోతున్నారు. షర్మిల నిర్వహించే ప్రతి రచ్చబండలోనూ ఫ్లోరోసిస్ మీదనే చర్చ. ప్రజల విన్నపాలకు షర్మిల చెల్లించారు, మాట ఇచ్చారు. జగనన్న సీఎం అయితే ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమేస్తారని. ఇక నల్గొండ గుండె సడి మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. ఫ్లోరోసిస్ బాధితులు పాదయాత్రలో ఉన్న షర్మిలను కలుస్తున్నారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. షర్మిలకు ఫ్లోరోసిస్ బాధితులు ఏమని విన్నవిస్తున్నారో వారి మాటలోనే విందాం. నా పేరు తిరుపతమ్మ. నల్గొండ డిస్టిక్ ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితిలో మేము మెంబర్గా పనిచేస్తున్నాం. పాలకులందరినీ కలిసి మెమోరాండా ఇస్తూ వచ్చినాం. అదేవిధంగా చెన్నకంలో కలిసిన మేము మెమోరాండా ఇచ్చినాం. కృష్ణా వాటర్ కోసం అని చెప్పని అక్కమ్మకి ఇట్లా ఉంది మా పరిస్థితి, మాకు ఫ్లోరోసిస్ నుంచి మేము ఇలా అయిపోయినా అంగవాళ్ళకి ఫ్లోరోసిస్ బాధ్యత అయిపోయినా మేము ఇలా అని కాకుండా మా కృష్ణా వాటర్ ఇప్పించినట్టయితే తాగులు ఇచ్చినట్టయితే మా పరిస్థితి ఇలా ఉండదు. కనీసం రాబోయే పిల్లల కన్నా కానీ వాళ్ళ భవిష్యత్ అన్నా బాగుంటుందని చెప్పి వాళ్ళకి షర్మిలతో మా గోడని వినిపించుకున్నాం. చేస్తామని చెప్పని జగన్ పదవిలోకి వచ్చినాక చేస్తామని చెప్పిన హామీ ఇచ్చారు. మా సమస్య ఏంటంటే నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య ఉందని ఆమెకు కలిసినాం. మా బాధలు ఇట్లున్నాయి. నల్గొండ జిల్లాలో నాలాగా 70,000 లక్షల మంది ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారు. మా బాధలు ఇట్లున్నాయి, మా సమస్యలు ఇట్లున్నాయని మేము షర్మిల అక్కకు చెప్పుకున్నాం. సార్, మేము నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి గత 14 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నది. నల్గొండ జిల్లాలో దగ్గర 975 గ్రామాలలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. 8,70,000 మంది ఫ్లోరోసిస్ బాధితం పడి ఉన్నారు. అదేవిధంగా స్వామి తిరుపతమ్మ లాగా 75,000 మంది ఫ్లోరోసిస్ వికలాంగులు ఉన్నారు. వీళ్ళందరికీ మరి 500 పింఛన్ సరిపోతలేదు, 200 పింఛన్ సరిపోతలేదు. 1000 నుంచి 1,500 రూపాయల వరకు పింఛన్ చేయాలని కూడా మేము అడగడం జరిగింది. ఖచ్చితంగా 2,000 రూపాయలు మేము చేస్తామని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉన్నప్పటికీ పాలకులు మాత్రం నిద్ర నుంచి మేల్కోవటం లేదని ప్రజలు అంటున్నారు. తాము కోట్లు అడగటం లేదని బుక్కెడు మంచినీళ్లు అడుగుతున్నామని చెబుతున్నారు. మంచినీరు కోసం ఏర్పాట్లు చేసుకున్నా అసలు నీళ్లే రావటం లేదంటున్నారు లెంకలపల్లి గ్రామస్తులు. ఫ్లోరింగ్ వాటర్ కూడా సరిగా లేవు. ఇక్కడ బోర్లు వేసినా కానీ 400-500 ఫీట్లు వేసినా కానీ నీళ్లు పడటం లేవు. ఏనో కాడ వాడుతున్నాయి. పడ్డా కానీ అవి కూడా 3 రోజులకు 4 రోజులకు అన్నాడు. మామూలుగా పొరడ నుంచి వచ్చి అఖిలపక్షం మొత్తం వచ్చింది. పొరడ నుంచి వచ్చి చూసిరు, ఇవన్నీ తిరిగిపోయారు. తిరిగిపోయిన తర్వాత చల్లగా చెప్పడం పెద్ద ఉంది. ఇక్కడ దాన్ని రివరైజ్ చేస్తాం. ఇంటికి తీసుకొచ్చి వాటర్ ఇంతవరకు అదేది లేదు. పథకాలు ఇంతవరకు మొత్తం ప్రతి ఒక్కరు ప్రపంచంలో లేని ఇప్పుడు మరి కూడా మండలంలో ఉంది. ఇప్పుడు మాకు ఈ ఘటన షర్మిల గారు వచ్చి దీని మాకు ఇంత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిండు యవ్వనంలో పండు ముసలితనం అంతా ఫ్లోరైడ్ మహమ్మారి మాయాజాలం. కాళ్లు చేతులు వంకర్లు తిరిగాయి. అయినా గుండెలో మాత్రం ఎంతో ధైర్యం. చేతులు పేరుకే, కళ్లలో మాత్రం తమకింకా భవిష్యత్తు ఉందనే ఆశ. వారే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు. పెద్దలు కూడా చిన్నవాళ్లలా కనిపిస్తారు. ఈ శాపం ఫ్లోరైడ్ పాపమే. షర్మిల ఫ్లోరైడ్ బాధితులకు ధైర్యం చెప్పారు. ఫ్లోరైడ్ బాధితుల చేతులను ఆప్యాయంగా తాకారు. మంచి రోజులు వస్తాయి, ఓపిక పట్టమన్నారు. వందల మంది ఫ్లోరైడ్ బాధితులు షర్మిలను కలుస్తున్నారు. తమ బతుకులకు భరోసా ఇవ్వాలని వేడుకుంటున్నారు.